శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నెంబర్ 9703930797. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 23వ తేదీన సాయంత్రం దాటాక ఈ వార్త వింటారు. ఇలాంటి విషయం చెవిన చేరుకుంటుందని అస్సలు అనుకోరు. ఏమిటి ఆ విషయం, అలాగే మిగతా అంశాలు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయో కూడా ఒక్కొక్కటి వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు డబ్బు లావాదేవీల విషయంలో వ్యాపారంలో జాగ్రత్త. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం రావచ్చు. శ్రామిక వర్గంలోని కొంతమంది నిర్లక్ష్యం, కఠిన శిక్ష పడవచ్చు. మీ ఆలోచనలకు కుటుంబంలో ప్రాధాన్యత లేకపోవడం మానసిక ఇబ్బంది కలిగించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జర జాగ్రత్త. మీ ఉదార స్వభావం ఈ రోజున సంతోషకర క్షణాలు తెస్తుంది, తృప్తి కలుగుతుంది. చాలా రోజుల తర్వాత ఈ తృప్తిని అనుభవిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆకర్షణ వ్యక్తిత్వం కారణంగా కొంతమంది స్నేహితులను పొందుకుంటారు. ప్రేమలో మీ యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. మీ ఎదుటి వ్యక్తులే క్షమాపణ మీకు చెప్తారు. ఇంట్లోని చిన్నపిల్లలతో ఈరోజు సమయం తెలియకపోవచ్చు. తెలియని వ్యక్తి సలహా మేరకు ఎక్కడో పెట్టిన పెట్టుబడి ఈరోజు అందుతుంది. అందులకు లాభం వస్తుంది. కష్ట సమయంలో సాయం చేసిన బంధువుకు కృతజ్ఞత చెప్తారు. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ప్రేమ, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మద్దతు ఉంటుంది. పిల్లలపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆదాయానికి కొత్త వనరులు వస్తాయి. పెద్దల ఆశీస్సులు, సహకారం ఉంటుంది. జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గాయపడవచ్చు, మీరు ఇబ్బందులు కూడా పడవచ్చు. అనుకూలంగా ఉంటుంది. ప్రతిదీ అనుకూలంగా ఉన్న కొన్ని చర్యలు తీసుకోండి. మరింత శక్తివంతంగా, చురుకుగా మారండి. కుటుంబంలో చిన్నపిల్లలు ఈ రోజున కొన్ని అభ్యర్థనలు అందచేస్తారు. వాటిని నెరవేర్చే మీ వంతు ప్రయత్నం చేయండి. ప్రతిష్ట పెరుగుతుంది. ఆదాయానికి మార్గాలు ఉన్నాయి, కానీ తీసుకునే నిర్ణయాలే సామర్థ్యం ఉండకపోవచ్చు. కుటుంబంలో భూమి, భవనం కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు, మార్పిడి కూడా సాధ్యమే. గృహ సంతోషానికి ఆటంకం ఏర్పడవచ్చు. ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరినైనా ప్రేమిస్తుంటే చెప్పాలనుకుంటే ఈరోజు సాధ్యపడదు. అలాగే హృదయపూర్వకంగా మనసులోని మాటను దాచే ప్రయత్నం చేస్తారు. సానుకూల ఫలాలు తప్పక వస్తాయి. కాస్త ఆలస్యం ఉండొచ్చు. ఆరోగ్యంలో నిర్లక్ష్యం, ఖర్చుల విషయంలో ఆరోగ్యానికి పెట్టకపోవడం ఇలా అనవసరంగా చేయొద్దు. వెంటనే వైద్య సలహా తీసుకోండి. నిత్యం శివారాధన మటుకు తప్పనిసరిగా చేసుకోండి.